ఈ రిపోర్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే. ఇన్ ఇండియా, Bain & Company రిపోర్ట్ ప్రకారం 2.3 మిలియన్ ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. టాలెంట్ గ్యాప్ ఉంది, బట్ ఆపర్చునిటీ హ్యూజ్. హాయ్, వెల్కమ్ టు జేఎస్ కమ్యూనిటీ. ఈరోజు చెప్పే గోల్డ్మెన్ సాక్స్ రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యుఎస్ ఎకానమీ చాలా బూమ్ లో ఉంది, కానీ హైరింగ్ రేట్ మాత్రం చాలా తగ్గిపోయింది. సో దే ఆర్ కాలింగ్ ఇట్ ఎ జాబ్లెస్ గ్రోత్ ఎరా. అంటే జీడిపి ఇంక్రీజ్ అవుతుంది, కానీ న్యూ జాబ్స్ క్రియేట్ చేయడం లేదు. కంపెనీస్ ఏఐ యూస్ చేసి ప్రొడక్టివిటీ పెంచేస్తున్నాయి, బట్ హ్యూమన్స్ ని రీప్లేస్ చేస్తూ హైరింగ్ అనేది తగ్గిస్తున్నాయి. 2009 నుండి ఇది లోయెస్ట్ హైరింగ్ రేట్. ఈవెన్ జెరోమీ పాల్ చెప్పారు, ఇట్స్ లో హైర్ లో ఫైర్ మార్కెట్. అండ్ MIT స్టడీ కేస్ ప్రకారం 95% ఏఐ జాబ్స్ ఫెయిల్ అవుతున్నాయి. కంపెనీస్ ట్రై చేస్తున్నారు, బట్ రియల్ రిజల్ట్స్ రావట్లేదు. మళ్ళీ హ్యూమన్స్ ని హైర్ చేయాల్సి వస్తుంది. సో బేసికల్లీ ఏఐ గ్రోత్ తో ఎకానమీ రన్ అవుతుంది, బట్ జాబ్ మార్కెట్ స్ట్రక్ అయ్యింది. మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. బట్ వెయిట్, హియర్స్ ద బ్రైట్ సైడ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది, ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఎక్స్పర్ట్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ ఆర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టిల్ 2027. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా. ఇన్ ఇండియా, Bain & Company రిపోర్ట్ ప్రకారం 2.3 మిలియన్ ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. టాలెంట్ గ్యాప్ ఉంది, బట్ ఆపర్చునిటీ హ్యూజ్. బై 2030 WEF ప్రెడిక్ట్ చేస్తుంది 170 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి గ్లోబల్లీ. అండ్ ఆఫ్టర్ సమ్ జాబ్ లాసెస్ స్టిల్ 78 మిలియన్ న్యూ రోల్స్ ఉంటున్నాయి. సో మేబీ క్వశ్చన్ ఇజంట్ విల్ ఏ టేక్ ఓవర్ జాబ్స్, ఇట్స్ ఆర్ వి రెడీ ఫర్ ద న్యూ వన్స్. ఈ రిపోర్ట్ మీకు ఎలా అనిపించిందో వివేకంతో ఆలోచించండి, ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు వర్త్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రమ్ బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. థ్యాంక్ యూ. వేసుకుంటే చాలు. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు.